హలో ఫుడీస్, బయటేమో వర్షం, ఇంట్లోనేమో వేడి వేడి రొయ్యలు వేపుడు. సూపర్ కాంబినేషన్ కదా. నేను ఎలా చేస్తున్నానో ఏంటో ఇటు వచ్చైతే చూసేయండి. ముందైతే పాన్ పెట్టుకొని ముందుగా క్లీన్ చేసుకున్న రొయ్యలు కూడా వేసేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, పసుపు, ఉప్పు వేసి అందులో వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పడుతుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మూత తీసేస్తే ఇలాగా డ్రైగా అయిపోతాయి రొయ్యలన్నీ. అందులో కొంచెం కారం, ఇందాక ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కదా, సరిపోకపోతే తర్వాత వేసుకుందాం. గరం మసాలా పౌడరు, నూనె, ఇంకా 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని అస్సలు వాటరే అవసరం లేదండి. ఆ వాటర్కి ఆ నూనెకి అయితే కూర అంతా మగ్గిపోతుంది. ఇలాగ ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ అయితే చేసుకున్నామంటే వేడివేడి రొయ్యల వేపుడు అయితే అయిపోద్ది. వేడివేడి అన్నంలో అలా ముక్కనంచుకొని రొయ్యల వేపుడు తింటే టేస్ట్ వేరే లెవెల్. వీడియో నచ్చిందా? అయితే లైక్ కొట్టి సబ్స్క్రైబు.